అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి. ప్రస్తుతం మనం రాజన్న సిరిసిల్ల జిల్లా వరదవెల్లి దగ్గర ఉన్నాము. ఇక్కడైతే భూగర్భ జలాలు పూర్తిగా ఎండిపోయిన పరిస్థితి అయితే నెలకొంది. అసలు ఎక్కడ కూడా చుక్క నీరు లేని పరిస్థితి అయితే ఉంది. పూర్తిగా అయితే ముంపు గ్రామాలన్నీ బయటకు వచ్చిన పరిస్థితి అయితే నెలకొంది. దాదాపు 15 మీటర్ల మేర లోతు అయితే భూగర్భ జలాలు ఎండిపోయిన నిపుణులు అయితే చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. ప్రస్తుతం అయితే మనతో పాటు కొంతమంది అయితే గొర్రెలు కాస్తున్న వారైతే ఉన్నారు. బీరయ్య, కుమ్రయ్య ఉన్నారు. వీరైతే ప్రస్తుతం అయితే తాగడానికి మనుషులకైతే నీళ్ళైతే దొరుకుతాయి, పశువులకైతే కష్టం అని చెప్తున్నారు. అంతేకాకుండా రైతులు సైతం చాలా ఇబ్బందులు పడుతున్న పరిస్థితి ఉంది. బాబు, ఎట్లుంది పరిస్థితి ఇక్కడ? పరిస్థితి సార్, మధ్య మానేరు మొత్తం నీళ్ళు ఖాళీ అయినాయి. బాగా ఇబ్బంది ఉన్నది. మా గొర్రెలు మేకలు తాగడానికి గోదలకు కూడా బాగా కష్టం ఉన్నది. మరి ఎట్లా ఇంతకుముందు ఎట్లుండే, ఇప్పుడు ఎట్లా? ముందు ఫుల్ ఉండే, మొత్తం ఖాళీ అయింది. ఇప్పుడు ఇక్కడ దాకా ఉంటుండే అప్పుడు ఫుల్ ఉండే, ఇక్కడ దాకా ఫుల్ ఉండే ఇవన్నీ. మరి ఇప్పుడు ఎట్లా? ఇప్పుడు గొర్రెలకు కావచ్చు, అంతేకాకుండా రైతులు కూడా ఇబ్బందులు పడుతున్నారు. అక్కడక్కడ ఏదైనా మడుగులు ఉంటేనే తాగుతున్నాయి. చాలా నీళ్ళకి ఇబ్బంది ఉంది. ఎండలు ఇప్పుడే ముదురుతున్నాయి, గరం, అందుకే నీళ్ళకి ఇబ్బంది ఉంది. ఆ పరిస్థితి ఉన్నది. ఎక్కడన్నా మడుగుల బలివిడికి దిగి తాగుతున్నాయి జీవాలు, గొర్రెలు. మరి ఎట్లా ఇట్లయితే ఇప్పుడు ఎట్లా పరిస్థితి? ఇప్పుడు ఎండలు ఇప్పుడే ముదురుతున్నాయి. ఇంకా ఇప్పుడు అసలు ఎండలు ఇంకా రాను ఉన్నాయి. ఇంకా మేలో ఇంకా ఎక్కువ ఎండలు ఉంటాయి అంటారు. మేళ పుల్లా, ఇంకా రోని మురకసలు ఇంకా బాగా పుల్లు, బాగా కష్టం ఉంది. మరి ఎట్లా ఇప్పుడు జీవాలకు ఎట్లా ఏం చేస్తారు? మరి ఇప్పుడు ఎక్కడ దాకా తోలుకపోతారు వీటిని? ఎక్కడ నీళ్ళు ఉంటే అక్కడ దాకా కొట్టుకపోతున్నాం సారు. ఎక్కడ ఏమన్నా మడుగు ఉంటే లేకపోతే కాలువకు అక్కడ దాకా పోతాం. అక్కడ దాకా పోతారు. ఇంతకుముందు ఎట్లుండే? ఇంతకుముందు పుల్లు ఉండే కదా, మొత్తం మధ్య మన ఖాళీ అయిపోయింది. మరి ఎట్లా ఇట్లా అయితే ఇప్పుడు ఇక రైతులకు కష్టమే ఉన్నది. రైతులకు కష్టమే, మీకు కూడా కష్టమే, మాకు కూడా కష్టమే. మరి ఎట్లా ఇప్పుడు నీళ్ళు మరి ఇబ్బందులు ఎదుర్కొంటారా మీరు? ఎదుర్కొంటామంటే ఏం చేయమంటారు మమ్మల్ని? ఎవరైనా వస్తారా? మరి ఎవరైనా వస్తారా మీ దగ్గరికి? ఎవరు వస్తలేరు. మొన్న కేసీఆర్ వచ్చిపోయాడు, బోయినపల్లి మండలం, చూసుకొని పోయాడు. ఏమన్నాడు? మాట్లాడిరా అక్కడ? అక్కడ ఏం మాట్లాడారు మాకు తెలియదు. మేము జీవాలతో ఉంటుంది, అడవిలు నేనే. మరి ఎట్లా ఇప్పుడు ఇట్లా కరువు చూసి ఎన్ని రోజులు అవుతుంది? మేము ఇప్పుడే ఫస్ట్ ఇంతకుముందు నీళ్ళు ఉండే బాగానే, ఇంతకుముందు మొత్తం ఇప్పుడు ఖాళీ అయిపోయింది. మరి మీరు ఏం కావాలని కోరుకుంటారు ఇక్కడ? మరి మాకు నీళ్ళు కావాలి. నీళ్ళు కావాలి. తాగడానికైనా దొరుకుతున్నాయా? మరి తాగడానికి దొరుకుతున్నాయి, కానీ జీవాలకు బాగా కష్టం ఉంది. జీవాలకు కష్టం ఉంది, రైతులకు కూడా చాలా కష్టం ఉంది. కష్టం ఉంది, అక్కడక్కడ పొలాలు ఎండిపోతున్నాయి. మరి ఎట్లా ఇట్లా అయితే మరి? అదేనా సారు, మనం చెప్తున్నాం కదా ఇట్లా ఇబ్బంది ఉందని. మీది ఎవరు? వరదవెల్లి. మీకు ఇప్పుడు ముంపు గ్రామాలకు సంబంధించి అన్నీ వచ్చినాయా? మరి మాకు వచ్చినాయి ఇప్పటి వరకు కొన్ని వచ్చినాయి. ఇంకా కొంతమంది రాలేవని అంటారు, కొంతమంది రాలే. ఇంకా ప్రస్తుతం అయితే మనతో పాటు కొంతమంది రైతులు కావచ్చు, అంతేకాకుండా గొర్రెలు కాసుకునేటువంటి వారు కావచ్చు, ఇతరత్ర అయితే మేమైతే చాలా రకాల ఇబ్బందులు అయితే ఎదుర్కొంటున్నాం. భూగర్భ జలాలు అయితే పూర్తిగా అడుగంటిన పరిస్థితి అయితే నెలకొంది అని చెప్తున్నారు. అంతేకాకుండా మనతో పాటు కొంతమంది స్థానికులు ఉన్నారు. ఒకసారి వారితో సైతం మాట్లాడదాం. సార్ చెప్పండి, ప్రస్తుతం ఎలా ఉంది పరిస్థితి ఇక్కడ? ఇక్కడ మొత్తం కరువు ఏర్పడ్డది. అంతకుముందు మిడ్మానేర్ డ్యామ్ పూర్తి నీటి సామర్థ్యంతో ఉన్నటువంటి మిడ్మానేర్ డ్యాము మరి చూసుకున్నట్లయితే ఇప్పుడు మొత్తం మిడ్మానేర్ డ్యామ్ సామర్థ్యం అనేది 7 TMSలకే పరిమితం కావడం, మరి చుట్టుపక్కల ఉన్నటువంటి రైతులు ఇలా పంటలు వేసుకొని ఇలా పంటలు చేతికొచ్చే టైంకు ఇలా భూగర్భం జలం అంతా అడుగంటిపోయి మొత్తం ఇలా వాళ్ళకు వాటర్ స్టోరేజ్ అనేది లేక, నీరు అందక పంట పొలాలన్నీ ఇలా కరువుగా ఏర్పడి నష్టపోయినారు. మరి వాళ్ళకు ఇక్కడ ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు, మరి ఎవరైనా అధికారులు వచ్చి వాళ్ళ నష్టపరిహారం మరి ఇస్తారా ఇయ్యరా అనేది వాళ్ళకు ఇప్పటి వరకు ఏది చెప్పింది కూడా లేదు. ఓకే, మరి ఎట్లా సార్? అంటే ప్రస్తుతం ఇప్పుడు ఎలా ఉంది అంటే చాలా వరకు అయితే పంటలు అయితే ఎండిపోయినాయని చెప్తున్నారు. అంతేకాకుండా ఇప్పుడైతే మనం కొంతమందితో అయితే మాట్లాడడం జరిగింది. మీ జీవాలకు సంబంధించి అయితే చాలా దూర ప్రాంతాలకు వెళ్లాల్సి వస్తుంది. ముందైతే ఇక్కడ మధ్య మానేరుకు సంబంధించి అయితే చాలా వరకు ఇక్కడ వరకు అయితే నీరు వచ్చినాయని చెప్పేసి అయితే వారైతే వెల్లడిస్తున్నారు. అంతేకాకుండా ప్రస్తుతం అయితే రైతులకు సంబంధించి సైతం అనేక రకాల ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇంకో 10-15 రోజులు అయితే మాకైతే పంట పొలాలు కోత దశకు వస్తాయి అని చెప్పి రైతులు సైతం వాపోతున్నారు కదా. అంటే ఇంకా ఎలా ఉంటే బాగుండేది? అవును, ఏంటంటే ఇప్పుడు కాళేశ్వరం మేడిగడ్డ కుంగిపోయిందని చెప్పుకుంటూ వీళ్ళు ఆ ప్రభుత్వం మీద, గత ప్రభుత్వం మీద దుమ్మెత్తి పోసుకుంటూ మాటలకే పరిమితం అవుతున్నారు తప్ప ఇలా చేతలలో ఎక్కడ కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం చూపెట్టడం లేదు. మరి అలా దానికి సంబంధించినటువంటి మరి పూర్తి వివరాలు కూడా ఇవాళ ప్రజలకు అందరికీ తెలుసు. ఎవరు ఏం చేస్తున్నారు, ఎవరు రాజకీయంగా పబ్బం గడుపుకుంటున్నారు అనేది ప్రజలకు, రైతులకు, ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా తెలుసు. కాకపోతే మొన్న కాలువ ద్వారా నీళ్ళు అనేది విడిచినట్టయితే ఇలా ఇక్కడ ఉన్నటువంటి రైతులు కొద్దో గొప్ప ఈ 15 రోజులలో పంట అనేది పూర్తిగా మరి చేతికొచ్చేది. వాళ్ళు ఎంతో కొంత ఇలా ఆర్థికంగా కావచ్చు, మానసికంగా కావచ్చు, ఆనందంగా సంతోషంగా కుటుంబాలతో ఉండేవారు. ఇప్పుడు మాత్రం మరి నష్టపోయి వాళ్ళు మాత్రం బాగా చాలా బాధ
పరిస్థితిలో ఉన్నారు. ఓకే, అంటే మన కేసీఆర్ సైతం రావడం జరిగింది, కొంతమంది రైతులతో సైతం మాట్లాడడం జరిగింది. అంతేకాకుండా ముంపు గ్రామాలకు సంబంధించి అయితే పూర్తిగా బయటకు వచ్చిన పరిస్థితి అయితే నెలకొంది. చాలా వరకు అయితే నీటితోనైతే నిండి ఉండేది, ఇప్పుడైతే పూర్తిగా బయటకు వచ్చిన పరిస్థితి ఉంది. వాటి దగ్గరకు వచ్చి అయితే స్థానికులు అక్కడ ఉన్న ఇల్లు కలవారైతే దుఃఖిస్తున్న పరిస్థితి సైతం నెలకొంది కదా. అంటే కేసీఆర్ అయితే రావడం జరిగింది, ఏం మాట్లాడారు మొన్న? కేసీఆర్ వచ్చి ఏం లేదు, మరి అలా మీరు బోయినపల్లి మండలంలో ఒక మరి లోలేవల వంతెన పక్కపట్టి ఉన్నటువంటి పొలాన్ని సందర్శించినారు, పొలం ఎండిపోయిందని మరే మాట్లాడినారు. కానీ గత ప్రభుత్వంలో మరి మీరున్నప్పుడు రామడుగులో పంట నష్టపరిహారం ఎక్కడికి పోయింది? ఇక్కడ ఉన్నటువంటి మొత్తం తెలంగాణలో ఉన్నటువంటి రైతులందరికీ ఇలా కరువుగా ఏర్పడినప్పుడు ఆ టర్ములోనే మీరు నష్టపరిహారం ఇస్తా అన్నారు. ఏ ఒక్కరికి ఇచ్చిర్రు మీ పంట నష్టపరిహారం? ఇలా మాటలకే కేసీఆర్ గారెడు మాటలతో ప్రజలను గత ప్రభుత్వంలో మోసం చేసినారు. ఇప్పుడున్నటువంటి ప్రజలు సామాన్య అందరూ కూడా ఆయనకు బుద్ధి చెప్పినారు. ఈ ప్రభుత్వానికి కూడా తగిన శాస్తి తగిన బుద్ధి అనేది రాబోయే రోజుల్లో చెప్తారని కాలం అనేది నిర్ణయిస్తుంది. ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం ఇక్కడ ఉన్నటువంటి రైతులకు మరి కొన్ని హామీలు ఇచ్చింది. మరి ఆ హామీలు కనుక చూసుకున్నట్టయితే మన నష్టపోయినటువంటి కరువుతో ఇబ్బంది పడ్డటువంటి రైతులకు ఎకరాన 25,000 రూపాయలు మరి ఆర్థిక సాయంగా వీళ్ళు ఇవ్వాలి. అదేవిధంగా రైతు కూలీలకు మరి 12,000 రూపాయలు వీళ్ళకు చెల్లించాలి. అదేవిధంగా రైతు భరోసా కింద 15,000 రూపాయలు వాళ్ళ ఖాతాలో జమ చేయాలి. అదేవిధంగా రైతులు పండించినటువంటి వరిధాన్యానికి 500 బోనస్ కేంద్ర ప్రభుత్వం ఇచ్చే 2,200 రూపాయలతో 500 కలుపుకుంటే 2,700 రూపాయలు ఈ రాష్ట్ర ప్రభుత్వం రైతులకు చెల్లించాలి. చెల్లించకపోతే మరి పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు తెలంగాణలో ఉన్నటువంటి రైతాంగం మొత్తం రోడ్లపైకి వచ్చి మరి ధర్నాలు రాస్తా రోకల ద్వారా కావచ్చు, ఏదో రకంగా శాంతియుతంగా కావచ్చు మరి నిరసనకు పూనుకొని మీ ప్రభుత్వాన్ని గద్దెదించే వరకు వడ్లను కొనుగోలు చేసేంత వరకు కూడా మరి ముందుండి కొట్లాడుతుందని ఈ సందర్భంగా నేను రైతాంగం పక్షాన్ని చెప్పదలుచుకున్నాను. గత ప్రభుత్వ పాలనలో అయితే కేసీఆర్ సైతం చొప్పదండి నియోజకవర్గం రామడుగుకు సంబంధించి అయితే కొన్ని హామీలు అయితే గుప్పించడం జరిగింది. పంట నష్టంగా సంబంధించి కావచ్చు, అంతేకాకుండా వడగండ్ల వర్షాలు సంబంధించి అయితే ఎకరానికి 10,000 ఇస్తా అని చెప్పి అయితే హామీలు అయితే ఇవ్వడం జరిగింది. వాటిని అయితే మరివడం జరిగింది. ఇప్పుడు వచ్చి మళ్ళీ అయితే కొంతవరకు అయితే హామీలు ఇస్తున్న పరిస్థితి నెలకొంది. వీటిని అయితే ప్రజలు ఎవరు విశ్వసించారని చెప్పేసి అయితే కొంగటి హరీష్ చెప్తున్న పరిస్థితి అయితే మనం చూస్తున్నాం. అంతేకాకుండా ఈ ప్రభుత్వానికి సైతం ప్రజలు బుద్ధి చెప్తారు, కాలం అన్నిటికీ సరైన సమాధానం చెప్తుందని వారైతే వెల్లడిస్తున్నారు. ఏదైనప్పటికైతే రైతులు కావచ్చు, అంతేకాకుండా సామాన్య జనం అయితే అనేక ఇబ్బందులు పడుతున్న పరిస్థితి అయితే నెలకొంది. భూగర్భ జలాలు దాదాపు 15 మీటర్ల కంటే పైచిలుగా అయితే లోపలికి వెళ్ళాయని చెప్పేసి అయితే నిపుణులు అయితే హెచ్చరిస్తున్నారు. ఏదైనప్పటికైతే ఆ నీరైతే ఇవ్వాలి, ప్రతి ఒక్కరిని ఆదుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వాల మీద ఉందని అయితే ప్రతి ఒక్కరు అడుగుతున్న పరిస్థితి అయితే మనం చూస్తున్నాం. ఓవర్ టు స్టూడియో. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.